మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశం అయితే దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రీతిగా దేవుని మాటలను మరలా మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సదావకాశం బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞనై ఉన్నాను. అదేవిధంగా ప్రభువునందు ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నాను. కొన్ని రోజులుగా దేవుని మాటలను ఈ రీతిగా మీ అందరితో పంచుకోవటానికి సమయం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల వీడియోలు అనేవి చేయలేకపోయాను. అందును బట్టి క్రీస్తు నన్ను మన్నించగలరని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీ అందరితో పాటు కూడా నేను పంచుకోవడానికి, గ్రంథం చదివి నేను గ్రహించిన దాన్ని మీ అందరికీ తెలియపరచడానికి మరలా ఈ రీతిగా ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడం అనేది జరిగింది. ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతం సువార్థికులు కానీ, బోధకులు కానీ, పాస్టర్స్ కానీ, సంఘ పెద్దలు కానీ చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది చేస్తున్నారు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ చేతులెత్తి ప్రార్థన చేసే అర్హత నేటి క్రైస్తవునికి ఉందా? ఈ చేతులెత్తి ప్రార్థన చేసే అర్హత నేటి క్రైస్తవునికి ఉందా అనేటువంటి విషయాన్ని మీతో పాటు కూడా నేను పంచుకోవడానికి సిద్ధపడుచున్నాను. ఒకవేళ నేను చెప్పే విషయాల్లో ఏమైనా అవాస్తవాలు కానీ, వాక్యానికి విరుద్ధంగా ఉన్నా కానీ నిర్మోహమాటంగా, నిస్సందేహంగా ప్రశ్నించండి. నేను చెప్పింది తప్పు అనుకుంటే లేఖనాలతో దాన్ని సరిచేయండి. నేను చెప్పింది తప్పు అనుకుంటే లేఖనాలతో దాన్ని సరిచేయండి. అంతేగాని కేవలం ఒట్టి మాటలతో మాత్రము మాట్లాడితే ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే వాక్యం మనకు ముఖ్యం. వాక్యం చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడాలి. అది వివరిస్తూ మనం మాట్లాడాలి. అలా వివరించగలిగినప్పుడే వాక్యంలో ఉన్నటువంటి గూఢార్థాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేటి క్రైస్తవులు అంటే ఈ సువార్థికులు కానీ, బోధకులు కానీ, పాస్టర్స్ కానీ, సంఘ పెద్దలు కానీ, పరిచారకులు కానీ చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అర్హత ఉందా అనే దాన్ని ఆలోచించొద్దు. ఎందుకంటే యాకోబు గారు మాట్లాడుతూ క్షమించండి, 2 పేతురు పత్రిక పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట ఏంటంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే అక్కడ పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని ఇక్కడ పౌలు గారు అంటున్నారు. కావున ప్రతి స్థలమందును పురుషులు సంశయమును కోపమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? పురుషుల గురించి మాట్లాడుతున్నారు. అంటే సంఘంలో ఉన్నటువంటి పురుషులు, అంటే సంఘ పెద్దలు, సువార్థికులు, బోధకులు, పరిచారకులు, ఎవరైనా సరే సంశయం లేకుండా, కోపం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నారు. ఎందుకనంటే ఈ ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తారో దానికి ప్రతిఫలం అనేది మనకు కనబడుతుంది. బైబిల్ అందుకు ఆధారాలు ఉన్నాయి. చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది ఎంత పవిత్రమైనదై ఉంటే
దానికి తగిన ప్రతిఫలం అనేది కలుగుతుంది. అంటే మామూలుగా ప్రార్థన చేసినా సరే ఉంటుంది. కానీ ఇది చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఇంకా ఎంతో విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. సో, అటువంటి ప్రార్థన ఈరోజు క్రైస్తవులు చేయవచ్చా అంటే, బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. మొదటగా మన గురువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు ముఖ్యం. ఎందుకంటే ఆయన శిష్యులుగా మనం ఈరోజు కొనసాగుతున్నాం కాబట్టి, మరి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసిన సందర్భాలను బట్టి, ఆయన ఎలాంటి జీవితం కలిగి చేతులెత్తి ప్రార్థన చేశాడు? ఎటువంటి భక్తి జీవితాన్ని కలిగి చేతులెత్తి ప్రార్థన చేశాడు? అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంటారు చేతులెత్తి ప్రార్థన చేయడం. మరి మన గురువైనటువంటి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే 1, 2 వచనాలు మీకు చూపిస్తాను. మొదటి యోహాను సువార్త 17వ అధ్యాయమైన ప్రార్థన చేసే సందర్భాన్ని తెలియజేస్తూ అక్కడ యోహాను గారు చెప్పిన మాట. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లును నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఇదంతా కూడా ఉంటుంది. ఆయన ఆకాశం వైపు కనులెత్తి, అంటే కనులెత్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎత్తడంతో పాటు కూడా చేతులు అనేవి కూడా ఆకాశం వైపు మనం చాచడం అనేది సహజంగా జరిగేటువంటి పరిస్థితి. సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? కళ్ళు మూసుకున్నప్పుడు కూడా చేతులు జోడిస్తాం. ఎందుకని? అదొక అలవాటు. అంటే ఈ చేతులు జోడించడం అనేది ఏంటంటే, మనం విధేయతను మనము వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంటది. ఎప్పుడైతే చేతులు జోడించి ప్రార్థన చేయడం అనేది చేస్తూ ఉంటామో. మన వినయ విధేయతలు ఆ ప్రార్థనలో వ్యక్తపరుస్తూ ఉంటాం. అదేవిధంగా ఆకాశం వైపు కన్నులెత్తి అన్నప్పుడు ఖచ్చితంగా చేతులు కూడా ఆకాశం వైపు ఎత్తేటువంటి పరిస్థితి ఉంటది. అదేవిధంగా ఆయన దగ్గరకు వచ్చిన పసిపిల్లల మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేసిన సందర్భాలుంటాయి. ఆయన దగ్గరకు వచ్చిన వారందరి దగ్గర కూడా చేతులెత్తి ఆయన వారి తలల మీద చేతులు పెట్టి వారిని ఆశీర్వదించడం అనేది ఉంటది. మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం ఒకసారి మనం చూస్తే, 7:32 ఒకసారి మనం చూస్తే, మన 32 ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివానొకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేతులు ఉంచమని ఆయనను వేడుకొనిరి. వాని మీద చేతులు ఉంచవలనని ఆయనను వేడుకొనిరి. అంటే ఏంటి? అట్లాగా చేతులుంచి ప్రార్థన చేయడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా స్వస్థత అనేది చేకూరుతుంది అనేటువంటి విశ్వాసం అనేది అవతల వారిలో ఉంది. సో కాబట్టి యేసుక్రీస్తుని చేతుల నుంచి ఉంచమని వేడుకున్నారు అక్కడ. కారణం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు యొక్క భక్తి జీవితం అనేది వారు గ్రహించారు. యేసుక్రీస్తు వారి యొక్క భక్తి జీవితం అనేది గ్రహించారు. కాబట్టి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినా సరే చేతులెత్తిన సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా తన యొద్దకు వచ్చిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటికి కారణం ఏంటంటే ఆయన కలిగి ఉన్న భక్తి జీవితం. ఎలాంటి భక్తి జీవితం అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదివితే, అక్కడ యూదులతో వాదన వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి 46వ వచనం, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించెను? అత్యంత ప్రధానమైనటువంటిది. చేతులెత్తి ప్రార్థన చేయడము అంటే, ఎవరి మీదనైనా సరే చేతులుంచి ప్రార్థన చేయడము అంటే
ఏముండకూడదు మొదట? నీలో పాపపు శకలాలు అనేవి ఉండకూడదు. నీలో పాపపు శకలాలు అనేవి ఉండకున్నా ఉన్నప్పుడు, అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి నీకుంటది. సో, అక్కడ యేసుక్రీస్తు వారేమంటున్నారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అంటే దాని అర్థం ఏంటి? ఆయనలో పాపం లేదని. ఆయనలో పాపమనేది లేదు కాబట్టే అంత స్పష్టంగా మాట్లాడగలిగాడు. కాబట్టి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసిన సరే దానికి సమాధానం అనేది దొరికిందక్కడ ఆనాటి ప్రజలకు. కాబట్టే ఆయన దగ్గరికి ఎవరినైనా సరే తీసుకొచ్చినప్పుడు, ఇదిగో ఈయన చేతులుంచి ఆహ్, ఆహ్, చేతులుంచమని వేడుకునేవారు. మరి అటువంటి భక్తి జీవితం అనేది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కాబట్టే, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారు. దొరకడం అనేది జరిగింది. హెబ్రీ పత్రిక మనం చదివేటప్పుడు 7 అధ్యాయం 26 వచనం. హెబ్రీ పత్రిక 7 అధ్యాయం 26 వచనం మనం ఒకసారి చదివితే అక్కడ. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఏ లక్షణాలు ఉన్నాయండి ఆయనకి? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడును. ఇదండి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆహ్, విలువైనటువంటి అర్హతలు. సో, కాబట్టి ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడంటే దానికి ఒక ఆహ్, విలువ ఉంది. ఘనత అనేది ఉంటుంది. అటువంటి జీవితం అనేది కలిగి ఉంటే అట్టి వ్యక్తి చేతులెత్తి ప్రార్థన చేసే పరిస్థితి ఉంటాది. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తు మనకొక మాదిరిని చూపించాడు. ఎలా జీవించాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? వీటన్నింటికి కూడా యేసుక్రీస్తు మనకు మాదిరి. అందుకే ఆయన గురువయ్యాడు. మనం శిష్యులయ్యాం. ఆయనను వెంబడించిన అపోస్తలులు కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తుకు కలిగి ఉన్న జీవితమే అపోస్తలులకు లేకపోతే పరిశుద్ధాత్మ వారితో పనిచేసేది కాదు. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తుని వెంబడించిన ఆ 12 మంది శిష్యులు ప్లస్ ఆ పౌలు గారు 13 మంది కూడా పరిశుద్ధాత్మ వారితో కలిసి పనిచేసింది అంటే దాని అర్థం ఏంటి? వారిలో కూడా యేసుక్రీస్తు యొక్క విధానం అనేది ఉండబట్టి. అందుకంటాడు కదా! నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారమును మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తూ చెప్పడం అనేది చూశారు. అందుకంటే పౌలు గారు కూడా రెండో తిమోతి పత్రిక 4 అధ్యాయము మనం చదివితే పౌలు గారు అంటూ ఆయన ఏమంటున్నారంటే 2 తిమోతి పత్రిక 4 అధ్యాయము 7, 8 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది చెప్పాడు. ఇక ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే అంటే దాని అర్థం ఏంటి ఇంకా? ఆయన తన జీవితం అనేది భక్తిపరమైన జీవితాన్నే కలిగి జీవించాడు అని ఇక్కడ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నా విశ్వాసము కాపాడుకొంటిని. అంతము వరకు విశ్వాసం గలవాడే రక్షింపబడును అని యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం ఉంది కదా! అంటే అంతం వరకు కూడా విశ్వాసం అనేది ఎప్పుడైతే పరిపూర్ణమైన స్థితిలో ఉంటాదో వారు ఆహ్ నీతి కిరీటాన్ని పొందుకునే పరిస్థితి ఉంటాది. జీవ కిరీటాన్ని పొందుకునే పరిస్థితి ఉంటాది. ఎప్పుడైతే ఆ జీవితం అనేది పరిపూర్ణమైనదిగా ఉంటాదో, అటివారు చేతులెత్తి ప్రార్థన చేసే పరిస్థితి కూడా ఉంటాది. ఎందుకంటే, ఆ వారిలో ఆ పాపం అనేది గాని, కళంకం అనేది గాని, ముడత అయినా గాని మరేమీ లేకుండా ఉంటారు కాబట్టి. అపోస్తల కార్యములు 9 అధ్యాయం మనం చదివేటప్పుడు అపోస్తల కార్యములు 9 అధ్యాయం మనం చదివేటప్పుడు పేతురు అపోస్తల కార్యములు 9 అధ్యాయం
ఒకటో వచనం చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైన స్త్రీలనైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తెచ్చుటకు నాకు తీసుకుని వచ్చుటకు దమస్కాలోని సమాజ మందిరం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే దమస్కా ప్రయాణం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను మరలా యెరూషలేము తీసుకురావడానికి. సో ఆ సందర్భంలో ఆయనకి ఏమవుతుంది, యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షం అయ్యి ఆయనతో మాట్లాడడం, తర్వాత ఆయన నేల మీద పడిపోవడము, ఆయన కంటి చూపు పోవడము, ఇదంతా జరిగిన తర్వాత అననీయ దగ్గరకు వస్తాడు యేసుక్రీస్తు. 17 వచనం మనం చదివితే, 15 అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 17 వచనం చదివితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి అంటే పౌలు గారి మీద చేతులుంచి ప్రార్థన చేసే అంత అర్హత అననీయకు ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆయన జీవితం ఎలాంటిదని? అక్కడ పవిత్రమైనది, కోపం లేనటువంటిది, సంశయం లేనటువంటిది. అక్కడ అననీయ గారి యొక్క విధానం అంటే ప్రార్థన చేసేటప్పుడు సంశయం అనేది ఉండదు, ఆ ప్రార్థన చేసే వ్యక్తికి కోపం అనేది ఉండదు. అతడు ఒక పవిత్రుడై ఉన్నాడు కాబట్టి పౌలు గారి మీద చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది అననీయ గారు చేశారు. అంటే బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి పద్ధతి ఏంటి? చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటే పాపం లేనివాడై ఉండాలి, నిష్కలంకుడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, అంటే కల్మషం లేనివాడై ఉండాలి, సంశయం లేనివాడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థన చేసే అర్హత కలిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు చేతులెత్తి ప్రార్థన చేసే సందర్భాన్ని మనం చూసాము, అదేవిధంగా అపోస్తులు చూసాము. అయితే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఎస్ యేసుక్రీస్తు వారు చేశారు, శిష్యులు చేశారు, మరి ఈరోజు నేను చేయవచ్చా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు నేను చేయవచ్చా? ఎందుకంటే ఈరోజు మనకు చాలా సందర్భాల్లో చేతులెత్తి ప్రార్థన చేస్తుంటారు. అయితే ఈ చేతులెత్తి ప్రార్థన చేసేవారికి ఈ అర్హతలు ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. ఎస్, వెదర్ ఐ హ్యావ్ దీస్ క్వాలిటీస్ టు ప్రే, టు రైజ్ మై హ్యాండ్స్. చేతులెత్తి ప్రార్థన చేయడానికి కావలసిన అర్హతలు అనేవి నా దగ్గర ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, అందులో నో డౌట్ అట్ ఆల్. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసే విధానం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా క్వాలిటీస్ నీ దగ్గర ఉండాలి. అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు తిమోతికి, ఏంటో క్వాలిటీసు? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే చేతులెత్తి, నీలో ఏముండకూడదు? కోపం. మరి ఈరోజు క్రైస్తవునికి ఇది లేదా? అంటే కోపం అనేది లేదా? చీటికి మాటికి కోపడతారే, సంఘస్థుల మీద కోపడతారు, కుటుంబ వ్యక్తుల మీద కోపడతారు, సభ్యుల మీద కోపడతారు, ఎక్కడ పడితే అక్కడ కోపడతారు. కోపం లేనటువంటి వ్యక్తి ఎవడున్నాడు? సరే, కోపడుతున్నారు. ఆ కోపం ఎలాంటిది? కుయుక్తితో కూడుకున్న కోపం. ఎందుకంటే ఎఫెసీయులు అంటాడు కదా, కోపపడుడి గాని పాపము చేయకుడి అంటాడు. అంటే ఈరోజు సువార్థికుడు కానీ, సంఘ పెద్ద కానీ, బోధకుడు కానీ, పాస్టర్ కానీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతనికి ఉండే కోపం ఎలాంటిదై ఉండకూడదు? కుయుక్తితో కూడుకున్న కోపమై ఉండకూడదు. సహజ కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు, దుర్బుద్ధితో వచ్చే కోపం వేరు. మరి ఈరోజు క్రైస్తవుల్లో ఈ చేతులెత్తి ప్రార్థన చేసే వారి దగ్గర ఈ కుయుక్తితో కూడుకున్న కోపం లేదా అని అంటారా? అదైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేనే చాలా మందిని చూశాను ఎంత కుయుక్తితో ఉంటారు అనేది. మనిషి
నిలువెల్ల కూడా విషంతో నింపుకున్న సువార్థికులు మన కళ్ళ ముందు ఉన్నారు, మన సమాజంలో ఉన్నారు. కేవలము సువార్థికులను పేరు పెట్టుకుంటారే తప్ప కానీ నిలువెల్ల విషమే. ఎదుటి సువార్థికుని మీద ఎంత కోపం ఉంటుందంటే అంత కోపం ఉంటుంది. మరి వీళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తే దానికి ఏమని విలువ ఉంటుందా? ఇలాంటి వారు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏమని విలువ ఉంటుందా? అటువంటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడా? అసలు మామూలుగా ప్రార్థన చేయడం అనేది వేరు, అది ఎవరైనా సరే చేస్తారు. కానీ చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే అది చాలా పవిత్రమైనది అయ్యి ఉండాలి, చాలా విలువైనది అయ్యి ఉండాలి. కోపం అనేది ఉండకూడదు నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావు అంటే. రెండోది సంశయము. అంటే నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావు అంటే అందులో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు నీకు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు నీకేముండకూడదు? సందేహం ఉండకూడదు. సంశయమైన లేని వారై, సందేహంతో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా ఏం ప్రయోజనం ఉండదు కదా. అంటే జనాలను మోసం చేయడానికి చేతులెత్తి ప్రార్థన చేసే పరిస్థితి ఉంటుంది తప్ప కానీ నువ్వు చేసే ప్రార్థనలో నీకు సంశయం అనేది లేకుండా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు. 3, పవిత్రులై ఉండాలి అన్నది ఇది ముఖ్యమైనది కదండి. ఇది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఏమన్నాడు? పవిత్రమైన చేతులెత్తి. అంటే నీ హృదయంలో ఎలాంటి కల్మషమైనా సరే ఉండకూడదు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు అంటే. నీ హృదయంలో ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు, నీ హృదయంలో ఎలాంటి చెడు భావం అనేది ఉండకూడదు. అలా లేనప్పుడు నువ్వు చేతులు ఎత్తామంటే అవి పవిత్రమైన చేతులు. అంటే ఆ చేతుల్లో ఎలాంటి దోషము లేదు, ఆ చేతులు ఎలాంటి కల్మషం లేదు, ఆ చేతులు ఎలాంటి దురుద్దేశము అనేది లేదు. ఇవి ఈరోజు క్రైస్తవునికి ఉన్నాయా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఎస్, నాలో కోపం లేదు, నాలో సంశయం లేదు, నేను పవిత్రమైన వాడను అని చెప్పుకోగలరా ఈనాటి క్రైస్తవుడు? జనాలను మోసం చేయాలని చెప్పడం కాదండి, జనాలను మోసం చేయాలని చెప్పడం కాదు. మనస్సును బట్టి మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. అందుకే నేను ఎప్పుడు కూడా చేతులెత్తి ప్రార్థన చేయను, ఎందుకంటే నాలో కూడా లోపాలు ఉంటాయి కాబట్టి. మామూలుగా ప్రార్థన చేస్తాను, అది అందరూ చేయొచ్చు. కానీ చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలి. యేసుక్రీస్తుకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయగలిగాడు. అపోస్తులకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయగలడు. ఈ రోజు నీకు నాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయంటే లేవని నేను 100% చెప్పగలను. మనకు ప్రార్థన గురించి ఉంటది కదా. సుంకరి పరిసెడు, పరిసెడు ప్రార్థన ఎందుకు వెళ్ళలేదు? సుంకరి ప్రార్థన ఎందుకు వెళ్ళింది? అంటే ఈరోజు చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే అదేదో గొప్ప అర్హతగా భావిస్తున్నారు. మంచిదే, చాలా గొప్ప అర్హత అది. కానీ అది ఈరోజు క్రైస్తవునికి ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అర్హత, చేతులెత్తి ప్రార్థన చేసే అర్హత నాకుందా? అంటే నాలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు, నాలో సంశయం ఉండకూడదు, నేను పవిత్రునై ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నాయో నువ్వు ఖచ్చితంగా ఆ అర్హత అనేది సాధించావు. కానీ ఈరోజు అవి లేవు అని ఎవరైనా చెబుతున్నారు అంటే అది కేవలము దేవుని సమాజం ముందు అవమానించినట్టుగా నేను భావిస్తాను. అందుకని మామూలుగా ప్రార్థన చేయడం అనేది చాలా ధన్యకరమైనది. ఎందుకంటే అది దేవుడు కూడా ఆ ప్రార్థన వింటాడు. ఎందుకంటే మనం చేసే ప్రార్థనలో దేవుని పట్ల మనకు భక్తి అనేది కనిపిస్తుంది కాబట్టి. మనం కొన్ని సందర్భాల్లో పాపం చేసినప్పుడు కూడా ఆ ప్రార్థనలో పాపాల గురించి మనం మాట్లాడుతుంటాం. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే పాపం గురించి మాట్లాడకూడదు. ఇంకా పాపం లేనివాడై ఉండాలి కదా. ఇంక మరలా పాపం గురించి ఏం మాట్లాడతాడు చేతులెత్తి? నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. చేతులెత్తి ప్రార్థన చేయడము అంటే కోపం అనేది ఉండకూడదు, సంశయం అనేది ఉండకూడదు, పవిత్రమైన హృదయం, శుద్ధ మనస్సు కలిగి ఉండాలి. అలాంటి వారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం అనేది ఇస్తాడు. అయితే ఈ రోజైతే అటివారైతే మనకు క్రైస్తవ సమాజంలో కనిపించడం చాలా అసలు ఉండరని నేను అనుకుంటాను అసలు. ఎందుకంటే ఇప్పుడున్నదంతా కూడా పాపపు లోకమే. అంటే ఇప్పుడున్నంత క్రైస్తవులంతా కూడా కేవలం ఏదో మనుషులను మోసం చేయాలని ఉద్దేశంతో ఉంటున్నారేమో కానీ నిజమైన క్రైస్తవులు
ఎప్పుడూ కూడా వాక్యానికి అనుకూలంగానే నడుచుకుంటారు. వాక్యానికి భిన్నంగా నడుచుకొని నేను క్రైస్తవునని చెప్పుకొని దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా మార్చి బోధిస్తే ఈరోజు ఇక్కడ నిన్ను ఎవరు ఏమనకపోవచ్చు. కానీ రేపంటూ ఒక దినం ఉంది. ఆ దినమందు దేవుడు నీకు తీర్పు తీర్చేటప్పుడు నీ క్రియలు నీకు శిక్ష విధించాలా, మరేం చేయాలా అనేది ఆ రోజే తెలుస్తది. కాబట్టి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసే అర్హత అనేది ఈరోజు మనకుందా లేదా అనేది మనం పరీక్షించుకొని ఆ విధంగా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. లేదు అంటే మామూలుగానే ప్రార్థన చేసి దేవుని వేడుకుందాం. దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. ఈ సబ్జెక్ట్‌లో మీకేమైనా సందేహాలుంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నా వాట్సాప్ నంబర్ ఉంటాది. మరలా నేను దేవుని చిత్తమైతే మరొక విషయంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.